ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పప్పు గుడ్డుతో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. పాఠశాల సిబ్బంది స్థానికుల సహకారంతో అంబులెన్స్లో విద్యార్థులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కడుపు నొప్పి గొంతు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్యులు. అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 5 చిల్డ్రన్స్ వాళ్ళ హెడ్ మాస్టర్ గారు అంబులెన్స్ లేట్ అవుతుందని హడావుడిగా ఆటోలో తీసుకొని వచ్చారు. వాళ్ళకు కొంచెము గొంతు నొప్పి కడుపు నొప్పి వాంతులు ఉండే మనం రావడం జరిగింది. ఎమ్మటే వాళ్ళని తీసుకొని మా పీడియాట్రిషియన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మిగిలిన 25-26 మంది స్టూడెంట్స్ రావడం జరిగింది, చిన్నపిల్లలు. అందులో ఒక 10 మంది వాంతులు కడుపు నొప్పి ఉంటే ఇమీడియట్గా అడ్మిట్ చేసుకున్నాము. మిగిలిన వాళ్ళని వెయిటింగ్లో 2 hours పెట్టుకున్నాము. ఇప్పుడు ఉన్న 15 మంది అడ్మిషన్ ఉన్న చిల్డ్రన్ చిన్న బాలులు బాగానే ఉన్నారు. ఇద్దరికి కొంచెం కడుపు నొప్పి గొంతు నొప్పి ఎక్కువగా ఉంది. వాళ్ళకు ఎక్కువ పాయిజనింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు కొంచెం భయంతో అలా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ట్రీట్మెంట్ అయితే నెంబర్ 1 ప్రైవేట్ హాస్పిటల్ కంటే బేటిగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఏది ఉన్నా కానీ సార్ దగ్గర నుంచి సహాయం తీసుకొని ఇస్తాము. పిల్లల్ని 100% మంచిగా చేసి రేపటిలోపు మేము డిశ్చార్జ్ చేసి పంపుతాము. కరెక్ట్గా 14-15 మంది వచ్చారు, అడ్మిట్ అయింది. మనకు టోటల్గా 26 నుంచి 30 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళకి వాళ్ళు ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళని అట్లా ఒక 1-2 hours మనం అబ్జర్వేషన్లో పెట్టుకున్నాము. వీళ్ళనైతే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇంట్రాక్యాత్ పెట్టడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరుగుతుంది. అన్నీ చేస్తాము. ఏవి ఉన్నా కానీ మేము పేరెంట్స్ తోటి మాట్లాడి, పిల్లలు కాబట్టి పేరెంట్స్ తోటి వాళ్ళు ఏం చెప్తున్నారో మాట్లాడుకొని చేస్తాము. ఎక్కడ కూడా 1% కూడా లోటు రాకుండా ట్రీట్మెంట్ ఇస్తాం. ఖమ్మం జిల్లాలోనే నెంబర్ 1 పీడియాట్రిక్ అంటే MCH మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్. పీడియాట్రిషియన్స్ కూడా మంచిగా ఉన్నారు. వసతులు కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానీ, వెంటిలేటర్స్ కానీ, బ్లడ్ సప్లైలు కానీ, ఏదైనా కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేము చూసుకుంటాం. ఏది ఒక 1% కాదు కదా, దానికంటే తక్కువ కూడా లోటు రాకుండా చూసుకుంటాం. ఈరోజు కొణిజర్ల మండలం బోడియా తండా గ్రామ పంచాయతీ గ్రామంలో పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే క్రమంలో అన్నం, పప్పు, కోడిగుడ్డు ఇవన్నీ వాళ్ళు ఇవాళ అక్కడ ఏజెన్సీ వాళ్ళు వంట వండి వాళ్ళకి పెట్టిన తర్వాత కడుపులో నొప్పి వాంతులు కావటం జరిగింది. వెంటనే పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, సంబంధిత సర్పంచ్ గారు, అక్కడ గ్రామ నాయకులు అందరూ కలిసి వెంటనే అంబులెన్స్ పిలిపించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చిన తర్వాత వారి ఎంఈఓ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, తర్వాత మేము మా నాయకత్వం, మా వడ్డే గారు, రామారావు గారు అందరం కూడా ఇప్పుడు డాక్టర్ల సూచన మేరకు పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. అందరూ కూడా 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి చదువుతున్న పిల్లలు అందరితో మాట్లాడాం. 1-2 పిల్లలు కొద్ది కడుపులో నొస్తుంది అని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు వాళ్ళ కడుపులో నొస్తుంది, కొద్ది జాగ్రత్త చూడండి చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఇదంతా జరిగిన నేపథ్యంలో వాళ్ళంతా భారత పౌరులు, మనమందరం ఆదర్శం వచ్చిన వాళ్ళమే కాబట్టి జరిగిన విషాదం సంఘటన అందరి ఆరోగ్యాలు బాగా ఉన్నాయి, మంచిగా ఉన్న పిల్లలు. కానీ సంఘటన గౌరవమైంది కాదు. దీని మీద డిఓ గారితో మాట్లాడా. అది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, అక్కడ జరగడానికి అవకాశం లేదు కదా. మనం మంచి సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం ప్రభుత్వం. ఇవాళ అన్ని ఛార్జీలు పెంచాం, పిల్లలకి క్వాలిటీ ఫుడ్ పెట్టాల్సిన పరిస్థితిని కల్పించాం.